ఈ పాటికే చెప్పా, నా మీద ఒక బురద వేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. తిరుమల వస్తా ఉన్నాం, దానికి స్పందన లేదు. కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తానన్నాం, దానికి స్పందన లేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వల్లరామయ్య చెప్పాడు, ఇది కాదు, తిరుమల కాదు, కనకదుర్గమ్మ గుడి కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా. డీజీపీ ఆఫీస్ ముందుకు చెప్తా ఉన్నా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నా నిజాయితీ, మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చేసిన తప్పుని తప్పిపుచ్చుకోవడానికి పీకల్లోతు మద్యం మత్తులో కుంగిపోయిన కుసించిపోతున్న ఈ సర్కార్, నారావారి సారా సర్కార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు క్షమించరు కాక క్షమించరు. ఏ విచారణకైనా ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, భారతదేశంలో ఎంత దర్యాప్తు సంస్థ ఉన్నా, ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోగి రమేష్ అని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చమని చెప్పేసి పోలీస్ అధికారుల్ని, పోలీస్ వ్యవస్థని కోరుతా ఉన్నాం. వాళ్ళని శిక్షించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం.